హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమికి లోపల కొత్త ఉడికిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆ జన ప్రవాహాన్ని చూసి లోపల మంటలు, గ్యాస్, ఎసిడిటీ అన్ని వచ్చి రగిలిపోతున్నారు ఎవరికి వాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నాడంటే ఈనో ప్యాకెట్లు, కొంతమంది తడిచిపోయి డైపర్లు, ఇంకా గుండె సబ్బు మాత్రలు ఎన్ని దగ్గర పెట్టుకుని కూర్చుంటున్నారు. కొంతమంది టీవీలు అయితే పగలగొడుతూ ఉన్నారంట. ఈ క్రమంలో ఈ రోజు వైఎస్ఆర్ జయంతి, అదందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ జయంతి రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎంతో మంచి చేసిన వ్యక్తి. ఆయన్ని చాలా మంది దేవుళ్ళ పూజిస్తారు, చాలా మంది ఆయన ఫాలో అవుతారు, ఆయనకి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏడుపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అంతా జరుగుతుంది. ఈ క్రమంలో కూటమి వాళ్ళు తట్టుకోలేరు అనమాట. కడుపు రగిలిపోతా ఉంటది. ఇంత బాగా వీళ్ళన్నీ చేసుకుంటా ఉంటారు. వాళ్ళంతా ఓడిపోయినా కూడా నా ఏళ్ళగల్లు ఒక్కళ్ళు కూడా భయపడ్డు. అసలు ఎంత బెదిరించినా కూడా కేసులు పెట్టుకుంటాం ముండా అంటూ ఎదురు తిరిగి నిలబడతారు అంటూ టీడీపీ వాళ్ళకి ఎక్కడ లేని అసలు అసహనం అన్నమాట. సో ఇప్పుడు ఏమి చేయలేనమ్మ ఏమంటది, బూతులు మాట్లాడుతుంది. ఏమి చేయలేనమ్మ ఏమంటది, డొంకదిడుగా ఉంటది. ఏమి చేయలేని ఏమంటది, ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ ఒకటి పాడు చేస్తూ ఉంటారు. మొక్కలు వేగటం, ఏదో ఆడింగ లక్షణాలు అంటారు. ఇట్లా అటువంటి లక్షణాలే ఇప్పుడు వీళ్ళకి కూడా వచ్చినమాట. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని సమూలంగా తొలగించి విధ్వంసం చేసి పక్కన పడేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ జరగలేదు. అనకాపల్లి గౌరవపాలెం 8వ వార్డు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసి అలా పక్కన పడేస్తున్నారు, కొట్టేసి. ఎందుకంత దురద? ఏమైంది? వెనక 104 ఆయన తీసుకొచ్చిందే కదా, బంగాళా కనిపిస్తుంది. అంబులెన్స్ సర్వీస్ 104, 108 కుయ్యి అంటూ మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తే చెప్పింది ఎవరు? చెప్పండి, ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజలకు అంత మంచి చేసిన వ్యక్తి విగ్రహాన్ని చేతులారా అలా కొట్టి తీస్తున్నారంటే అది ఆయన జయంతి రోజు. ఎంత కుళ్ళిపోతున్నారో ఒక్కొక్కడు కదా. నిజంగా వీళ్ళకి జాలిబ్ లోషన్ రాసుకున్నా కూడా దురద తగ్గట్ల. ఇంట్లోకి వెళ్ళినా కూడా నిద్ర పట్ల. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్రభంజనం అయిపోయాడు. పిల్లలతో సంసారం చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కలుగుతున్నాడు. నెక్స్ట్ వస్తే మిమ్మల్ని తొక్కేస్తాడు, వేసేస్తాడు. ఈసారి మామూలుగా ఉండదు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది జనాలు వస్తున్నారంటే, మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వెళ్తే కనీసం వీధి కుక్కలను కూడా తరిమేవాడు రోడ్డు మీద లేడు ఏంటంటూ వీళ్ళ బాధ. ఆ బాధని ఎలా కక్కాలో తెలియక ఈ రోజు ఇది చేస్తే కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు, ఈ రోజు ఇది చేస్తే కొంచెం వాళ్ళు హర్ట్ అవుతారు అని ఒక కుసంస్కారం, ఒక క్రూయల్ మైండ్ సెట్ తోటి ఈ రోజు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ అనకాపల్లి గౌరవపాలెం 8వ వార్డులో పుల్లల వీధిలో జరుగుతున్నటువంటి ఆ విధ్వంసకాండని ఒకసారి చూడండి. బ్రదర్ 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 చూసారు కదా, చెడపొకరా చెడేవు అంటారు. ఇటువంటి ఎర్రి పనులు చేసిన వాడిని కంపల్సరిగా చట్టాల కిందకి తీసి బట్టాలిప్పదీసి రోడ్డు మీద నిలబెట్టాలో వద్దా? ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేశాడు. వెనక ఆయన కట్టించిన హాస్పిటల్ ఉంది, 104 వెహికల్స్ ఉన్నాయి. ఆయన కట్టించిన దగ్గర ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటే ఈ జాలిం లోషన్ బ్యాచ్ కి ఎందుకంత దురద అనేది వాళ్ళకే తెలియాలి. జాలిం లోషన్ అని ఎందుకంటున్నానంటే, కరెక్ట్గా ఈ రోజు అంటే ఇంకా ఇక్కడ బాధ పెడతానికి ఏం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళని.
ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ క్యాడర్ స్ట్రాంగ్ ఉందని, వాళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఆ కష్టాలు వాళ్ళకి తీరితేనే ప్రతి ఒక్క పౌరుడు అనుకుంటున్నారన్న విషయం వీళ్ళకి తెలుసు. సో దాన్ని ఎట్లాగైనా వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని ఏదో చేయాలి, ఈ రకమైనటువంటి మైండ్ సెట్ తోటి ఈ రోజే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించినట్టుగా ఇంటర్నెట్ లో వైరల్ చేస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటే పిల్ల చర్యగా చూడాలి, అంతేగాని దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం. ఇది ఒక పెద్ద పిల్ల చర్య, దీన్ని కన్సిడరేషన్ తీసుకోకండి. చేతగా అని ఆడది ఏం చేస్తుంది, పోట్లాడలేరు కాబట్టి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మొక్కలు పీకేయటం, వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా అలా ఇలా చేయటం అది చేస్తూ ఉంటారు, నీళ్లు పోయటం ఏదో అలాగే కసు వేయటం చేస్తాను. అంతకన్నా చీప్ గా ఉన్నారు వీళ్ళు మనం కన్సిడర్ చేస్తారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడన్నా ఎట్లాంటి చీప్ మైండ్ సెట్ ఉన్న కన్సిడర్ చేస్తారా? చేయరు కదా. పెద్ద పెద్ద విగ్రహాలకి నిప్పు పెట్టినప్పుడే సంయమనంగా ఉండి సమయం కోసం ఒక చిరుత పులుల్లాగా సింహాల్లాగా వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు మీరు బొమ్మలే తగలబెట్టారు, మీరు గృహాల్లో ఉంటున్నారు, ఆ ఇల్లుకి ఒకసారి ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఇంత అనుచితమైన పనులు చేయకండి, రెచ్చగొట్టకండి, రెచ్చగొడితే రెచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అందరికీ ఇది హితోక్తి అనుకోండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.